దేవునికి స్తోత్రము, దేవదేవునికి వందనములు. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. దావీదు గారు కుమారుడైనటువంటి సొలొమోను గారు తరువాత ఇశ్రాయేలు రాజ్యము రెండుగా చీలిపోయింది యెరోబోము కాలము నుండి. అయితే ఉత్తరము దక్షిణము, ఈ యొక్క దక్షిణాన్ని పరిపాలిస్తున్నటువంటి 4వ రాజు అయినటువంటి యెహోషాపాతు, మనం ఈ ఉదయకాల సమయంలో కనుక మనం చూసుకున్నట్లయితే తన యొక్క తండ్రి ఆసా, మనం ఇంతకుముందు కూడా మనం ఆసా గురించి మనం విన్నాం కదా. ఆసా దేవుని ప్రజల్ని, మరి దేశానంతటిని దేవుని వైపు తిప్పాడు. ఆసా ఒక వైద్యుడిగా మనకు కనపడుతున్నాడు. అంటే దేశ ప్రజల్ని దేవుని వైపు తిప్పాడు. మరి అతని యొక్క కాలంలో దేశము ఎంత నెమ్మదిగా ఉందో, దేవునికి దగ్గరగా ఉన్నటువంటి సమయంలో చివరి క్షణాల్లో అతడు ఏ విధంగా దేవుని నుండి దూరం అయిపోయాడో మనము గమనించి ఉన్నాం. అయితే ఈ ఉదయకాల సమయంలో ఆసారాజు అనేటువంటి తన కుమారుడైనటువంటి యెహోషాపాతు చూసుకున్నట్లయితే 2వ దినవృత్తాంతాల గ్రంథంలో 17వ అధ్యాయము 3వ వచనం చూస్తే, యెహోవా అతనికి సహాయుడై ఉండగా యెహోషాపాతు తన తండ్రి అయిన దావీదు ప్రారంభ దినముల్లో నడిచిన మార్గమందు నడుచుచు. ప్రారంభ దినాల్లో దావీదు గారు ఏ విధంగా అయితే దేవుని యందు భయభక్తులు కలిగి దేవునికి దగ్గరగా నడుచుకున్నారో, దావీదు గారు అయితే ఒక్క బెత్షెబా విషయంలో తప్ప ఆయనకి ఎక్కడ కూడా ఇది అవ్వలేదు. దావీదు గారు నడుచుకున్నట్లుగా ఈ విధంగా యెహోషాపాతు ఆయన నడుచుకున్నాడు. బయలుదేవతను ఆశ్రయింపక తన తండ్రి దేవుని ఆశ్రయించుచు ఇశ్రాయేలు వారి చర్యలను వెంబడింపక ఆయన ఆజ్ఞలను అనుసరించి నడిచెను. కాబట్టి యెహోవా అతని చేత రాజ్యమును స్థిరపరిచెను. యోధా వారందరూ యెహోషాపాతుకు పన్ను ఇచ్చిచుండిరి. అతనికి ఐశ్వర్యమును ఘనతయు మెండుగా కలిగెను. మనం ఎప్పుడైతే దేవుని యందు భయభక్తులు కలిగి మనం జీవిస్తామో, దేవునికి దగ్గరగా ఉండి నడుస్తామో, దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. అందుకే యెహోవా మార్గములందు నడుచుకొనుటకు అతడు తన మనస్సును దృఢపరుచుకొని వాడై ఉన్నత స్థలములను దేవతా స్తంభములను యోధాలో నుండి తీసివేసెను. అసలు యెహోషాపాతు అనగానే దేవుడు న్యాయము తీర్చువాడు. అవును కదండి. మనుషులైతే న్యాయం తీర్చకపోవచ్చు, పక్షపాతం చూపిస్తారు మనుషులు. కానీ దేవుడు పక్షపాతి కాదండి. యెహోషాపాతు అనగానే దేవుడు న్యాయము తీర్చెను. ఇక్కడ మనం ఈ యొక్క యెహోషాపాతు యోధా ప్రజల్ని, యోధా రాజ్యంలో 25 సంవత్సరాలు పరిపాలన చేశాడు. అతడు దావీదు గారు నడుచుకున్నట్లుగా యథార్థంగా నడుచుకున్నాడు. ఇదిగో, యెహోవా మార్గములందు నడుచుకొనుటకు అతడు తన మనసును దృఢపరచుకొని వాడే. మనము కూడా దేవుని యందు నడుచుకునేటువంటి వారిగా మన మనసుల్ని దృఢపరచుకోవాలి, స్థిరం కలిగి ఉండాలి. చంచలమైనటువంటి మనసు కలిగి మనం జీవించకూడదు. మనకు మేలు జరిగితే, దేవుడు సహాయం చేస్తే మనము ఒక విధంగా ఉంటాం. అదే కనుక మన జీవితాలు ఏదైనా జరిగితే కనుక మరొక విధంగా ప్రవర్తిస్తూ ఉంటాము. ఈ విధంగా దేవుడు యెహోషాపాతుని దేవుడు ఈ విధంగా ఆశీర్వదించాడు. తనకు ఐశ్వర్యము ఘనతయు అధికముగా కలిగిన తర్వాత 17, 18, 19, 20 ఈ అధ్యాయాలు చదువుకుంటూ వస్తే మనకి యెహోషాపాతు గురించి ఇవన్నీ కూడా కనబడతాయి. అదే కాలంలో ఇశ్రాయేలు రాజ్యాన్ని పరిపాలిస్తున్నటువంటి అహాబు తన కుమార్తె అయినటువంటి అతల్యాని తన కుమారుడికి ఇచ్చి వివాహం చేయటం, మరి చేసినటువంటి సమయంలో
ఒకానొక దినాన్న యెహోషాపాతు ఆహాబు ఇంటికి వచ్చినప్పుడు అదే సమయంలో ఇదిగో నేను రామోద్గిలాద్ మీదకి యుద్ధానికి వెళ్తున్నాను, నువ్వు వచ్చేదవంటే ఇదిగో నీ జనమే నా జనము, నా జనమే నీ జనము అని చెప్పాడు. మరి అయితే దేవుని దగ్గర విచారించుటకు ఎవరు లేరన్నప్పుడు 400 మంది బయలు ప్రవక్తలు ఉన్నారంటే వీళ్ళ తప్ప ఇంకెవరు లేరు అన్నప్పుడు మరి ఆహాబు ఇమ్లా కుమారుడైనటువంటి మికాయా అతన్ని ఉన్నాడన్నప్పుడు అతడు నా గురించి ఎప్పుడు కీడే చెప్తాడు, కీడే మాట్లాడతాడు అన్నప్పుడు అతను పిలిపించండి అన్నప్పుడు మరి మికాయి ద్వారా నువ్వు వెళ్ళొద్దు, నువ్వు వెళ్తే కనుక ఇదిగో కొండ మీద ఆ యొక్క గొర్రెలు కాపర్ లేనటువంటి గొర్రెలు ఏ విధంగా అయిపోతాయి ఆ విధంగా అయిపోతాయి, నువ్వు వెళ్ళొద్దు అన్నప్పుడు మారు వేషంలో ఆహాబు వెళ్తాడు. అలాగే అతనికి సహాయం చేయడానికి యెహోషాపాతు కూడా వెళ్తాడు. మనకు అక్కడ కనబడుతుంది 31వ వచనంలో చూసుకున్నట్లయితే 18వ అధ్యాయం 31వ వచనంలో, కాగా యెహోషాపాతు కనబడుటతోనే రథాధిపతులు అతడు ఇశ్రాయేలు రాజు అనుకుని యుద్ధము చేయుటకు అతని చుట్టుకొని మొత్తం చుట్టుముట్టేస్తే నిజంగా యెహోషాపాతు అతనే ఆహాబు అనుకుని అతన్ని చుట్టుముట్టేసినప్పుడు ఏం చేశాడు చూడండి. చుట్టుకొనిరి కానీ యెహోషాపాతు మొర్రపెట్టినందున యెహోవా అతనికి సహాయం చేసెను. ఈ దినాన్న యెహోషాపాతు ప్రార్థన చేసినటువంటి దేవుని యొక్క సన్నిధిలో నాణ్యమైనటువంటి మనం కూడా దేవునికి ప్రార్థన చేస్తున్నామంటే నాణ్యత కలిగినటువంటి ప్రార్థన ఉండాలి, నమ్మకమైనటువంటి ప్రార్థన కలిగి ఉండాలి. ఇదిగో దేవుడు ఆలకించేటువంటి ఆ ప్రార్థన కలిగి మనం జీవించాలి. నిజంగా ఆ సమయంలో యెహోషాపాతు మొర్రపెట్టినందున యెహోవా అతనికి సహాయం చేసెను, దేవుడు అతని యొద్ద నుండి వారు తొలగిపోవునట్లు చేసెను. దేవుడే రథాధిపతులు అందరూ వచ్చేస్తే అతని యొద్ద నుండి తొలగిపోవునట్లుగా దేవుడే చేశాడు. ప్రియా సహోదరి సహోదరా, దేవుడు మన పక్షాన ఉండగా మనకి విరోధి అవ్వడం ఎందుకంటే దేవుడు తన బిడ్డల చుట్టూ కంచె కావలించుతాడు. అయితే మనము కూడా దేవునికి యథార్థంగాను నీతిగాను న్యాయంగాను జీవించాలి. యెహోషాపాతు దేవునికి నీతిగా న్యాయంగా యథార్థంగా నడుచుకున్నాడు. అందుకే ఇదిగో అతని యొక్క ఆ తాత చూసుకున్నట్లయితే తాత ముత్తాతలు చూసుకున్నట్లుగా వారు ప్రవర్తించినట్టుగా ప్రవర్తించలేదు. చివరి క్షణంలో తన తండ్రి కూడా దేవుణ్ణి ఆశ్రయించలేదు. అయినా సరే ఇదిగో యెహోషాపాతు దేవుని యందు భయభక్తులు కలిగి ప్రార్థన చేశాడు, దేవుడు సహాయం చేశాడు. ఇంకా తన ఏలుబడి యందు 3వ సంవత్సరమున యోధా పట్టణంలో జనులకు ధర్మశాస్త్రమును బోధించుటకై అతడు పెద్దలైన కొంతమందిని ఏర్పాటు చేశాడండి. అంటే వాక్యాన్ని ప్రకటించడానికి, దేవుని యొక్క గొప్పతనాన్ని బయలుపరచడానికి, ధర్మశాస్త్రాన్ని బోధించడానికి నిజంగా ఇక్కడ 17వ అధ్యాయము 7వ వచనంలో ఇతడు కొంతమందిని బోధించుటకి పెద్దలైన బెన్హాయిలను, ఒబద్యాను, జకర్యాను, నెతనేలును, మికాయను, షమాయను, నెతన్యాను కొంతమందిని ఏర్పాటు చేయించాడు దేవుని యొక్క వాక్యాన్ని బోధించడానికి. అయితే ఇక్కడ దేవుడు తోడుగా ఉన్నాడు ప్రార్థన చేసినప్పుడు. ఇవన్నీ జరిగిన తర్వాత 19వ వచనంలో చూస్తే, యోధారాజు అయిన యెహోషాపాతు ఏ అపాయమును చెందకుండా యెరూషలేమునందుండు తన నగరునకు తిరిగి రాగా, ఏ అపాయము లేకుండా నిజంగా ఈ యొక్క యెహోషాపాతు క్షేమంగా తిరిగి వచ్చినప్పుడు హనానీ అనే ప్రవక్తి వచ్చి ఆయన అంటున్నాడు, ఇదిగో నీవు భక్తిహీనులకు సహాయం చేసి యెహోవా శత్రువులకు స్నేహితుడు అయితే గనుక అందువలన యెహోవా సన్నిధి నుండి కోపము నీ మీదకి వచ్చును అన్నప్పుడు, నిజంగా దేవుని యొక్క కోపం నీ మీదకి వస్తుంది అన్నప్పుడు చూడండి, మనం దేవుని యొక్క వాక్యాన్ని విన్నప్పుడు, దేవుడు మనల్ని గద్దిస్తున్నప్పుడు మనం కూడా మారాలండి. నిజంగా మన ఇష్టానుసారంగా మనము
ప్రవర్తించకూడదని దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది. మన ఇష్టానుసారంగా మనం ప్రవర్తించకూడదు. ఏదో ఒకవేళ మనం తప్పడడుగు వేస్తుంటే కనుక, దేవుని యొక్క మార్గాన్ని తప్పిపోతుంటే కనుక, దేవుడు వాక్యం ద్వారా మాట్లాడుతున్నప్పుడు మనం మారాలి. ఇక్కడ కూడా హనానీ అనే ప్రవక్తి కూడా దీర్ఘదర్శి అయినటువంటి హనానీ ఈ ప్రవక్త ద్వారా మరి యెహోషాపాతుతో మాట్లాడినప్పుడు అతడు ఏం చేశాడో చూడండి. ఇదిగో, యెహోషాపాతు యెరూషలేములో నివాసం చేయొచ్చు, బెయేర్షెబా నుండి ఎఫ్రాయిం మను వరకు జనుల మధ్యను సంచరించు, వారి పితరుల దేవుడైన యెహోవా వైపునకు వారిని మళ్లించెను. దేవునికి విరోధులైనటువంటి, దేవునికి శత్రువులైనటువంటి వారితో స్నేహం చేశాడు. నీ మీదకి ఇదిగో దేవుని యొక్క కోపం వస్తుంది అన్నప్పుడు అతడు నిజంగా తెలుసుకున్నాడండి. దేవుని తట్టు అంటే చూడండి, వారి పితరుల దేవుడైన యెహోవా వైపునకు వారిని మళ్లించెను. మరియు అతడు ఆయా పట్టణంలో అనగా దేశమందు యోధావారు బురుజులు గల పట్టణం అన్నిటిలో న్యాయాధిపతులను నిర్ణయించి వారికి ఇలాగా ఆజ్ఞాపించాడంటండి. ఇదిగో, మీరు యెహోవా నియమమును బట్టి కానీ మనుషుల నియమం బట్టి తీర్పు తీర్చవలసిన వారు కారు. ఆయన మీతో కూడా నుండిను కనుక మీరు తీర్పు తీర్చు బహు జాగ్రత్తగా చేయుడి. ఇదిగో, మనుషులు తీర్చినట్టుగా మీరు తీర్పు తీర్చొద్దు. ఎందుకంటే దేవుడు అన్యాయస్తుడు కాదు, అన్యాయపు తీర్పు తీర్చడైనా. జాగ్రత్త అని చెప్తూ, యెహోవా భయం మీ మీద ఉండునుగాక, హెచ్చరికగా నుండి తీర్పు తీర్చుడి. మన దేవుడైన యెహోవా యందు దష్టము లేదు, ఆయన పక్షపాతి కాడు, లంచం పుచ్చుకునేవాడు కాదు అని అతడు ఈ విధంగా చేస్తూ ఆయన అంటే నరహత్య గూర్చి, ధర్మశాస్త్రమును గూర్చి, ధర్మమును గూర్చి, కట్టలను గూర్చి, న్యాయ విధులను గూర్చి ఆయా పట్టణంలో నివసించు మీ సహోదరులు తెచ్చు ఏ సంగతినే కానీ మీరు విమర్శించినప్పుడు మీ మీదకి, మీ సహోదరుల మీదకి కోపము రాకున్నట్లు యెహోవా దృష్టికి ఏ అపరాధములు చేయకుండా వారిని హెచ్చరిక చేయవాలని వారికి ఈ విధంగా చేశాడండి. మీరు చాలా న్యాయంగా, యథార్థంగా మీరు ప్రవర్తించాలి, న్యాయం తీర్చాలి అని అన్నప్పుడు 20వ అధ్యాయంలో చూస్తే ఈ యొక్క యెహోషాపాతు మీదకి మోయాబీలను, అమ్మోయులను, మెయోనీయుల్లో కొందరు దండెత్తి యెహోషాపాతు మీదకి వచ్చిరి. అంతలో కొందరు వచ్చి, సముద్రము ఆవల నుండి సిరియనుల తట్టు నుండి గొప్ప సైన్యము ఒకటి నీ మీదకి వచ్చుచున్నది అని ఎప్పుడైతే మరి యెహోషాపాతు విన్నాడో, నిజంగా యెహోషాపాతు అండి దేవుని సన్నిధిలోకి వెళ్ళి ప్రార్థన చేశాడండి. అతనే కాదండి, అందుకు యెహోషాపాతు భయపడి యెహోవా యొద్ద విచారించుటకు మనసు నిలుపుకొని, మనము కూడా దేవుని యొద్ద ఒక సమస్య వచ్చింది, ఒక ఎరుక వచ్చిందండి, దేవుని యొద్ద విచారణ చేయాలండి. మనం దేవునికి దగ్గరగా ఉండాలంటే దేవునితో విచారణ చేయాలి, దేవునితో మనం విన్నవించుకోవాలి, దేవునితో సహవాసం చేయాలి. మనం యెహోషాపాతు ఏం చేస్తున్నాడండి? అందుకు యెహోషాపాతు భయపడి, ఈ దినాల్లో ఎవ్వరికి కూడా భయం లేదండి. బోధించేవాడికి భయం లేదు, వినేవాడికి భయం లేదు, ఎవ్వరు కూడా భయం లేదండి. దేవుని భయం లేదు. సంఘంలోనికి వచ్చండి, అసలు కొంతమంది అయితే వాక్యం చెప్తుంటే కొంతమందే వింటున్నారు, మిగతా వారు మాకు అవసరం లేదు. వాక్యం చదివినా, వాక్యం చెప్తున్నా సరే కొంతమంది వింటలేదు, మాకు అవసరం లేదు, మా పని ఏంటి, పాటలు పాడటమే అయిపోయింది మా పని, మేము వాక్యం వినవసరం లేదు. మా పని ఏంటి, ఆరాధన చేయటమే, మా పని అయిపోయింది, ఇంకా వినవసరం లేదు. మా పని ఏంటి, ఇదిగో వాయిద్యాలు వాయించటమే, మా పని అయిపోయింది, ఇంకా వాక్యాన్ని వినవసరం లేదు, మేము అనుసరించి నడుచుకోవడం లేదంటే మాకు తెలుసు. ఇదిగో మా పని ఏంటి, మందిరాన్ని శుభ్రపరచడమే, మా పని అయిపోయింది, మేము వాక్యం వినటం లేదా, అవసరం లేదు. మా పని ఏంటి, ఇదిగో వచ్చినటువంటి వారికి మేము చూసుకుంటాం, వారికి పరిచర్య చేయటం, మేము వాక్యం వినవసరం లేదు. ఏది సమయం ఉండి కూడా ప్రియా సహోదరి సహోదరులారా, దేవుని యొక్క వాక్యం చేస్తుంది. మనము దేవుని యొక్క మాటలను మనం ఆలకించాలి, ఏది ప్రాముఖ్యమో. ఎందుకంటే వాక్యమే దేవుడై ఉన్నాడు. నువ్వు ఆయన మాట వినకపోతే నువ్వు ఎవరికి పరిచర్య చేస్తున్నావో, మనుషులకి చేస్తే నువ్వు దేవుడికి చేసినట్టు అనుకోవద్దు. నువ్వు మొట్టమొదటిగా దేవునికి నువ్వు సమయం ఇవ్వాలి, దేవుని యొక్క మాటలను వినాలి. పరిచర్య చేసా మంచిది, కానీ వాక్యాన్ని వినకపోయినట్లయితే ప్రయోజనం ఏమిది? ఇదిగో యెహోషాపాతు దేవుని యొక్క మాట విన్నాడు. రాజు తన మనసును ఏం చేసుకున్నాడో, ఇదిగో దేవుని యొద్ద విచారించుటకు
భయపడి యెహోవా యొద్ద విచారించుటకు మనసు నిలుపుకొని యోధ అంతటా ఉపవాస దినము ఆచరింపులను చాటింపగా దేవుని యొద్దకు వెళ్ళి, దేవా మాకు సహాయం చేయి ప్రభువా అని వీరు వేడుకున్నారని. అందుకే అన్నాడు ఇక్కడ 7వ వచనంలో, నీ జనులైన ఇశ్రాయేలు ఎదుటి నుండి ఈ దేశపు కాపురస్తులను తోలివేసి నీ స్నేహితుడైన అబ్రహాము యొక్క సంతతికి దీనిని శాశ్వతంగా నీవిచ్చిన మా దేవుడు నీవే. అందులో నివాసము చేసి కీడైనను యుద్ధమైనను తీర్పైనను తెగులైనను కరువైనను మా మీదకు వచ్చినప్పుడు మేము ఈ మందిరము నీ ఎదుట నిలబడి మా శ్రమల్లో నీకు మొరపెట్టిన ఎడలా ఇదిగో నీవు ఆలకించి మమ్మల్ని నువ్వు రక్షించేటువంటి దేవుడువు అని యెహోషాపాతు ప్రార్థన చేస్తున్నాడండి. ఇదిగో ఇక్కడ 12వ వచనంలో, మా దేవా నీవు వారికి తీర్పు తీర్చవా, మా మీదకి వచ్చు ఈ గొప్ప సైన్యముతో యుద్ధము చేయుటకు మాకు శక్తి చాలదో, ఏమి చేయుటకును మాకు తోచదో. అవును కదా ప్రియ సహోదరి సహోదరులారా, ఈ లోకంలో మనం ఏమి చేయలేము. దేవుని యొక్క శక్తి లేకపోతే, దేవుని యొక్క తోడు లేకపోతే, నువ్వు దేవుని భయము కలిగి ఉండినట్లయితే, ఇదిగో నీ మనసును స్థిరపరచుకొని విచారణ చేసినట్లయితే దేవుడు మన ప్రార్థన ఆలకిస్తాడు. ఆయన అంటున్నాడు, మా దేవా నీవు వారికి తీర్పు తీర్చవా, మా మీదకు వచ్చు ఈ గొప్ప సైన్యంతో యుద్ధము చేయుటకును మాకు శక్తి చాలదయ్యా, మా భక్తి ఏ పాటిది, మా శక్తి ఏ పాటిదయ్యా, మాకు తోచదో, నీవు మాకు దిక్కు, నీవే మాకు దిక్కు అని ప్రార్థన చేస్తాను. అవును కదా ప్రియ సహోదరి సహోదరులారా, ఈ లోకంలో మనకి దేవుడే దిక్కు, దేవుడే దిక్కు మనకి. నువ్వు దేవుడి మీద ఆధారపడినట్లయితే, దేవుడికి నువ్వు లోబడినట్లయితే, భయపడినట్లయితే దేవుడు యెహోషువ ప్రార్థన ఆలకించాడండి. ఇదిగో యోధావారందరూ తమ శిశువులతోనూ భార్యలతోనూ పిల్లలతోనూ యెహోవా సన్నిధిని నిలవబడిరి. అప్పుడు దేవుడు నిజంగా అప్పుడు మత్తన్యాకు పుట్టిన యెహూయేలు కుమారుడైన బెనాయాకు జననమైన జకర్య కుమారుడు ఆసాపు సంతతి వారును లేవీయుడగు యహజేలు సమాజంలో ఉండెను. ఎప్పుడైతే ఇదంతా వారు ప్రార్థన చేశారో దేవుడు నిజంగా ఇదిగో 17వ వచనంలో 15వ వచనం నుంచి చూస్తే, యోధావారులారా, యెరూషలేము కాపురస్తులారా, యెహోషాపాతు రాజా మీరందరూ ఆలకించుడి. యెహోవా సెలవిచ్చినది ఏమనగా, ఈ గొప్ప సైన్యమునకు మీరు భయపడకుడి, జడికుడి. ఈ యుద్ధము మీరు కాదు, దేవుడే జరిగించును. రేపు వారి మీదకి పోవుడి, వారు జీజును అను ఎక్కుడు మార్గమున వచ్చెదురు. మీరు యెరూవేలు అరణ్యమందునున్న వాగునొద్ద వారిని కనుగొందురు. ఈ యుద్ధంలో మీరు పోట్లాడవలసిన నిమిత్తమో లేదు, ఎందుకంటే మీ పక్షా నుండి దేవుడు యుద్ధం చేస్తాడు. మీరు యుద్ధ పంక్తులు తీర్చి నిలువబడి మీతో కూడానున్న యెహోవా దయచేయు రక్షణను మీరు చూచెదరు. భయపడకుడి, జడికుడి, రేపు వారి మీదకి పోవుడి, యెహోవా మీతో కూడా ఉండెను అని ఎప్పుడైతే దేవత దేవుడు వారితో మాట్లాడాడో, నిజంగా దేవుడు వారికి తోడుగా ఉన్నాడో, ఇదిగో యెహోషాపాతు అన్నాడు, నిలబడి యోధావారులారా, యెరూషలేము కాపురస్తులారా, నా మాట వినుడి, మీ దేవుడైన యెహోవాను నమ్ముకొనుడి, అప్పుడు మీరు స్థిరపరచబడుదురు. ప్రవక్తల మాట వినుడి, అప్పుడు మీరు కృతజ్ఞార్థులగుదురని చెప్పను. అవును కదా ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని యొక్క వాక్యం చేస్తుంది, యెహోవాను నమ్ముకొనుడి, అప్పుడు మీరు స్థిరపరచబడుదురు. అయ్యో ఏంటి నా జీవితంలో ఒక స్థిరత్వం లేదు, నా జీవితంలో ఎదుగుదల లేదు, నా జీవితంలో ఏంటి అభివృద్ధి లేదు, నా జీవితంలో ఏంటి ఆశీర్వాదం లేదు అని అనుకోవచ్చు అనేక మంది దినాల్లో. దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది ఇక్కడ, దేవుని యొక్క బిడ్డలారా, యెరూషలేము కాపురస్తులారా, నా మాట వినుడి, ఇదిగో మీ దేవుడైన యెహోవాను నమ్ముకొనుడి. అయ్యో మేము దేవుని నమ్ముకున్నామే, బాప్తిసం తీసుకున్నామే, సంఘానికి వెళ్తున్నామే అని అనుకోవచ్చేమో, అయినా మాలో ఎదుగుదల లేదు, ఆశీర్వాదం లేదు, అభివృద్ధి లేదు, ఫలవంతమైనటువంటి జీవితం లేదు, మా కుటుంబంలో శాంతి సమాధానం లేదు అని అనుకోవచ్చేమో. ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని యొక్క మాట మీరు వినాలి, వినటమే కాదు గ్రహింపు ఉండాలి. ఇదిగో దేవుని యొక్క మాట విని, వాక్యాన్ని విని మనం వాక్యానుసారంగా నడుచుకోవాలి. అప్పుడు స్థిరపరచబడతారో, ఫలింపబడతారో, దేవుని యొక్క ఆశీర్వాదాలు మీరు పొందుకుంటారని దేవుని యొక్క వాక్యం చేస్తుంది. ఈ విధంగా జరిగినప్పుడు నిజంగా యుద్ధము వారు గెలిచినప్పుడు ఇదిగో
అతడు జనులను హెచ్చరిక చేసిన తర్వాత యెహోవాను స్తుతించుటకు గాయకులను ఏర్పాటు చేశాడు దేవుని స్తుతించడానికి. ఇదేనన్నా మనం కూడా దేవుడు చేసినటువంటి మేలును ఏది కూడా మర్చిపోకుండా వీరిక్కడ ఆయనను స్తుతించుడి అని స్తోత్రము చేయుటకు వారిని నియమించిన వారు పాడుటకును స్తుతించుటకును మొదలుపెట్టగా యెహోవా యోధా వారి మీదకి వచ్చిన అమ్మోనీల మీదను మోయాబుల మీదను సేయరు మనుల మీదను మాటుగ్రాండను పెట్టెను గనుక వారు హతులైరి. అమ్మోనీలను మోయాబులను సేయరు మన్యము వాసులను బొత్తిగా చంపి నిర్మూలన చేయాలని పొంచిండి వారి మీద పడిరి. ఈ విధంగా దేవుడు వారికి తోడుగా ఉన్నప్పుడు యెహోషాపాతు అతని జనులను వారి వస్తువులను దోచుకున్నట్టుకు దగ్గరకు రాగా ఆ శవముల యొద్ద విస్తారమైన ధనమును ప్రశస్తమైన నగలను కనబడెను. ఈ విధంగా జరిగినప్పుడు నిజంగా దేవుడికి వీరు కృతజ్ఞాస్తుతులు చెల్లించారండి. మనము కూడా ఎప్పుడు కూడా దేవుడికి మనం ప్రార్థన చేసినప్పుడు, దేవుడు మన ప్రార్థన ఆలకించినప్పుడు, ఇది ఇక్కడ నిజంగా దేవుడు గొప్ప కార్యం జరిగించినప్పుడు ఇక్కడ యెహోషాపాతు చక్కగా 26వ వచనం చూస్తే 4వ దినమున వారు బెరాకా లోయలో కూడిరి. అక్కడ వారు యెహోవాకు కృతజ్ఞాస్తుతులు చెల్లించినందున నేటి వరకును ఆ చోటికి బెరాకా లోయ అని పేరు. బెరాక్ అంటే ఆశీర్వాదము. బెరాక్ అనగా ఆశీర్వాదము. కృతజ్ఞాస్తుతులు చెల్లించారు దేవునికి. యెహోవాకు కృతజ్ఞాస్తుతులు చెల్లించినందున యెహోవా వారి శత్రువుల మీద వారికి జయము అనుగ్రహించి వారిని సంతోషపరచును గనుక ఉత్సవంతో మరలవలని యోధా వారిని యెరూషలేము వారిని వారందరికీ ముందు యెహోషాపాతు సాగి వెళ్ళిరి. ప్రియా సోదరి సోదరా, దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది. ఇదిగో మనందరము కూడా సంతోషంగా ఉండాలంటే దేవునికి మనం కృతజ్ఞాస్తుతులు చెల్లించాలి. ఇదిగో ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి. నాణ్యమైనటువంటి ప్రార్థన కలిగి ఉండాలి. ఏదో మనం ఇష్టానుసారంగా ప్రార్థన చేసిన వేషధారులలో ప్రార్థన చేయటం కాదు. దేవునికి ఇష్టం ఉంటే ప్రార్థన చేసినట్లయితే యెహోషాపాతు పక్షాన దేవుడు ఉన్నాడు. అతడు నిజంగా దేవుడి యొద్దకు వెళ్ళి విచారించాడు. అతడి యొక్క మనసుని స్థిరపరుచుకున్నాడు. దేవునికి భయపడ్డాడు. ఈ దినాన్ని నువ్వు ఏ విధంగా జీవిస్తున్నావు? దేవునికి కృతజ్ఞత కలిగి నువ్వు జీవిస్తున్నావా? లేకపోతే నీ అవసరం తీరిపోయిన తర్వాత మరలా ముఖం చాటేసి మరలా అవసరం ఉన్నప్పుడు రావటం? నామమాత్ర క్రైస్తవులుగా కాకుండా నిజమైనటువంటి దేవుని బిడ్డలుగా ఉండినట్లయితే దేవుడు మనల్ని ఆస్వాదిస్తాడు. నిజంగా యెహోషాపాతు ప్రార్థన చేశాడు. శిశువులతోనూ భార్యలతోనూ పిల్లలతోనూ యెహోవా సన్నిధిని నిలబడిరి. వారందరూ కూడా చిన్న బిడ్డలతో సహా దేవుని సన్నిధిలో ఈ దినాన మనం కూడా అట్టి రీతిగా నిలబడి ప్రార్థన చేసినట్లయితే దేవుడు మన పక్షా నుండి మనం దేవునికి లోబడినట్లయితే, దేవుని యొక్క మాట వినినట్లయితే, దేవుని కనుక నమ్ముకున్నట్లయితే అప్పుడు మనం స్థిరపరచబడతాము, ఆస్వాదించబడతాము. అటువంటి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మహిమగల దేవానికి స్తోత్రాలు ప్రభా. ఇదిగో దేవా, ఈ ఉదయ కలిసినప్పుడు ప్రభా యెహోషాపాతు తండ్రి, నీవు నిజమైనటువంటి న్యాయస్థుడు ప్రభా, న్యాయము తీర్చేటువంటి దేవుడు ప్రభా. ఇదిగో తండ్రి, మీకు నిజముగా మేము మొర్రపెట్టినప్పుడు నువ్వు మాకు సమీపంగాను మాకు ఉత్తరం ఇస్తానో తండ్రి ప్రభా. ఇదిగో దేవా, యెహోషాపాతు ప్రజలందరినీ ప్రభా నీ వైపు తిప్పాడు. ఇదిగో తండ్రి, ధర్మశాస్త్రాన్ని ప్రభా అనేక మందికి బోధించడానికి అనేక మంది సేవకులను ఏర్పాటు చేశాడయ్యా. ఇదిగో నీకు భయపడి ప్రభా, ఇదిగో తన మనసును స్థిరపరుచుకుని ప్రభా ప్రార్థన చేసినప్పుడు ఇదిగో తండ్రి దేవా, మేమైతే బలహీనులము, మా పక్షా నుండి నువ్వు యుద్ధము చేయమన్నప్పుడు నీవు యుద్ధం చేసావు ప్రభా. ఇదిగో నువ్వు భయపడకు, జడియుకుడే నువ్వు సెలవిచ్చున్నావు తండ్రి. అట్టి రీతిగానే ప్రభా నీకు కృతజ్ఞాస్తుతులు చెల్లించాడయ్యా. ఇదిగో తండ్రి, బరాకా లోయల ప్రభు నిన్ను స్తుతించాడయ్యా. నేటికి ప్రభా ఇదిగో ఆశీర్వాదకరంగా నువ్వు ఆస్వాదించినట్టుగా ప్రభా నీ జీవ గ్రంథంలో రాసించినావు. ఇదిగో తండ్రి, మేము కూడా నీకు ఇష్టం బిడ్డలుగా ఇదిగో తండ్రి నీకు నచ్చేటువంటి ప్రార్థన మేము చేయటానికి మాకు సహాయం దయచేసి ఇదిగో దేవ నీ కృపలో మమ్మల్ని భద్రపరచమని క్రీస్తు నామములో అడుగుచున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.